అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ మండల ప్రజలకు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పంట భూములన్నీ బీడు భూములుగా మారుతాయని 10 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకొద్దీ ఫ్యాక్టరీ అంటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఏంటా ఫ్యాక్టరీ? ప్రజలు ఎందుకు వద్దంటున్నారు? చూద్దాం ఈ స్టోరీలో. ఈ ఫ్యాక్టరీ మాకొద్దు రాజుగా వర రాజుగా పూలదయ్య కదలి రాజుగా వర రాజుగా ఈ ఫ్యాక్టరీ మాకొద్దు రాజుగా వర రాజుగా పూలదయ్య కదలి రాజుగా వర రాజుగా. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని రావిపహాడ్ గ్రామం దగ్గర విత్తనాల కంపెనీ పేర 15 ఎకరాల భూమిని సేకరించారు ఏపీ పారిశ్రామికవేత్త. కానీ విత్తనాల కంపెనీకి బదులు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధం కావడంతో వివాదం మొదలైంది. 2022లో ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీ పేర అనుమతులు తెచ్చుకుని పనులు కూడా ప్రారంభించడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ప్రజల ఆరోగ్యానికి, భూములకు హాని కలిగించే పరిశ్రమలు గ్రామాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎన్ఎంకే ఇథనాల్ కంపెనీ ఈ నిబంధన ఉల్లంఘించిందంటున్నారు గ్రామస్తులు. ఇథనాలు ఫ్యాక్టరీకి సరఫరా అవుతాయి. భూగర్భ జలాలన్నీ అడుగంటి పోతాయి. భూములన్నీ ఎండిపోయి ఎడారిగా మారుతుంది. సమీప గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిందని స్థానికులు అంటున్నారు. 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీలో ఫ్యూయల్ ఇథనాల్ ను మాత్రమే ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతోంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఇవేమీ పట్టించుకోకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్మాణ పనులు కొనసాగిస్తుండటంతో ఆందోళనను తీవ్రతరం చేశారు రావిపహాడ్, అప్పన్నగూడెం, సర్వారం, శెట్టిగూడెం, ఆవాసతండ, కొత్తగూడెం గ్రామాల రైతులు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే తమ వ్యవసాయ భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు కానీయమని తెగేసి చెప్తున్నారు. ఇక్కడ ఇథనాల్ కంపెనీ అనేది స్టార్ట్ చేసినప్పుడు గ్రామంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఇథనాల్ కంపెనీకి గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆ రోజు నుంచి మేము ఈ కంపెనీపై పోరాడుతూనే ఉన్నాం. దీనివల్ల ఫార్మాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్, ఆక్రోలిన్ అనేటువంటి విషవాయువులు వెలువడి ఇక్కడ ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈ వాయువులు వెలువడటం వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు. కాబట్టి ఇలాంటి కంపెనీని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ గ్రామం తరఫున నేను ఈ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ కంపెనీ ఎప్పటి సంవత్సరం ఇక్కడ రన్ అవుతుంది. మామూలు అంతా మబ్బి పెట్టి మాయ చేసి ఇది ఇత్తనాలు తయారయ్యే కంపెనీ అని చెప్పి ఒకసారి పశువులకు దాన తయారయ్యేది ఒకసారి చెప్పి ఇట్లా వివిధాలుగా మమ్మల్ని మోసం చేసుకుంటూ ఈ కంపెనీ రన్ చేస్తూనే ఉన్నారు. సరే, ఏదో మనకు ఉపయోగపడే కంపెనీ అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇప్పుడు తీరా ఈ కంపెనీ 50% కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తగా తెర మీదకి ఇంధన ఆయిల్ కంపెనీ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారండి. దీనివల్ల మాకెన్నో విధాలుగా నష్టం జరుగుతుంది. మాకు ఈ విశేషకు చెప్పారు. మేము కూడా యూట్యూబ్లో కొట్టి కూడా మేము చూసుకోవడం జరిగింది. ఈ కంపెనీ మాకు వద్దు అని చెప్పేసి ఇప్పుడు మేము ముఖ్యంగా ఈ కంపెనీ ఆపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ పనిచేయడం ప్రారంభమైతే రోజుకు 150,000 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇథనాల్ తయారీకి బియ్యం, నూకలు, మొక్కజొన్న విత్తనాలతో పాటు పాడైన చెరుకును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. 1 లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 10 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఈ లెక్కన ఫ్యాక్టరీకి రోజుకు 7,50,000 లీటర్ల నీరు కావాలి. సమీపంలోని పాలేరు రిజర్వాయర్ నుంచి ఈ నీటిని తీసుకుంటారు. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సాగు నీరు లేక తాము ఇబ్బంది పడుతుంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి భారీ స్థాయిలో నీటిని ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తిలో వెలువడే రసాయన జలాలతో భూగర్భ జలాలు కలుషితమవుతాయంటున్నారు. పంట పొలాలు కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయంటున్నారు. కాలుష్యంతో తాము రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఈ కంపెనీ పునాది తీసేటప్పుడు మేము పక్కనే ఉండి ఏం సంగతి అని అడిగినాం. ఇక్కడ రైతులకు అనేది ఐక్యత లేదు. ఫస్ట్ ఐక్యత లేనప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఒకరిని దగ్గర తీసుకోవటం, ఒకరిని దూరం కొట్టడం, అట్లా నడిచింది. లాస్ట్కు ఇప్పుడు ఇది ఇథనాల్ అనేది తెలిసింది. ఇంత ముందుకు విత్తనాలు అన్నారు, ఇప్పుడు ఇథనాయిల్ అయింది. దానివల్ల పక్కన ఉన్న రైతులము మేము అసలు తట్టుకునే పరిస్థితిలో లేము. నా పేరు కాకినారాయణ రెడ్డి, రాయపాడు గ్రామం. ఈ ఇథనాల్ ఈ భూములు మా ఇక్కడ పక్క భూములు, గోడవతలే మాయే భూములు. ఇది ఫస్ట్ మేము వచ్చి కొట్లాడితే ఎవరు పట్టించుకోలేదు. రైతులు కూడా మాకు అప్పుడు సహకరించలేదు.
అయినా దాన్ని మాకేదో సాకు చెప్పి ఇది మామూలు కంపెనీ ఏం కాదన్నా ఏం కాదని మేము వారం రోజులు కూర్చున్నాక వాళ్ళంతా వచ్చారు. పైనుంచి దీన్ని కొనుగోలు చేసిన వాళ్ళంతా వచ్చి మీకు హామీ ఇస్తున్నాం, మీకు ఏం కాదు అది అని చెప్పారు. కంపెనీ పేరు చెప్పమని మేము అడిగినాం, కంపెనీ పేరు చెప్పలే. ఈ మధ్య కంపెనీ ఇది ఇంధనాల కంపెనీ అని తెలిసిపోయింది. అంతా చూసినాం మేము, ఆన్లైన్లో గిట్ట అంతా చూసినాం. దీనివల్ల లాభమా నష్టమా అని తెలుసుకుని ఇది ఉంటే మహా డేంజరు. దీనివల్ల అంత జనానికి నష్టం. వ్యవసాయ పంట అసలు మా భూములు కొనేటోడు ఎవరు లేడు. ₹1,00,000 ఎకరం కూడా కొనేటోడు లేడు. ఇప్పటికే అయిపోయింది, యాలి పోయింది అప్పుడే. ఇక ఇది స్టార్ట్ అయితే మా భూములు ఎవరు కొనరు. అందుకనే ఈ కంపెనీ రద్దు చేయాలని 10 గ్రామాల రైతులను రోడ్డున పడేసే ఇథనాల్ పరిశ్రమను ఎత్తేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నాయి. పరిశ్రమను ఎత్తేసే వరకు పోరాటం ఆపమంటున్నాయి ఈ ప్రజా సంఘాలు. విత్తనాల ఫ్యాక్టరీ పెడతామంటూ భూసేకరణ చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం దారుణమంటున్నాయి. మనుషులు బతికేటువంటి ప్రాంతానికి 20-15 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మాణం చేసుకోవాలి. అప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుందో, ఏం లాభాలు వస్తాయో ఆ లాభాలతోటి ఎట్ట బతకాలనో ఆలోచించుకో. కానీ ఈడబెట్టి ఈ ప్రజల మధ్యన పెట్టి ప్రజలు దున్నుకొని బతుకుతున్నటువంటి పంట భూముల్ని నాశనం చేసే పరిశ్రమ ఏడో నిర్మాణం చేయడానికి వీల్లేదు. ఆహార ధాన్యాలతో తయారయ్యే ఇథనాల్ వంటి పరిశ్రమలతో ఆహారం కొరత ఏర్పడుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే నిర్మించే పరిశ్రమలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పారిశ్రామికీకరణ అభివృద్ధికి బాటలు వేస్తుందన్న మాట ఎంత సత్యమో, అదే పారిశ్రామికీకరణ మనిషి మనుగడకే ప్రతిబంధకమైతే అలాంటి పరిశ్రమలు అవసరమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు, పర్యావరణవేత్తలు. కంపెనీను కూలదయ్యా రాజుగవర రాజుగా